మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ మందిర్కు ఇప్పుడే విచ్చేసాము. ఆ భగవంతుని అభిషేకం కూడా అయింది, బ్రహ్మాండమైన దర్శనమైంది. మరి నర్మదా నదిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పెడుతున్నాం. నర్మదా నది యొక్క గొప్పతనాన్ని ఒక 2 మాటల్లో చెప్పదలుచుకున్నాను. నర్మదా నది పుట్టిన స్థానం నుంచి భూమిపై జాలువారే సమయంలో ఇదే ప్రాంతంలో, అంటే బాన్సాగర్ అని ఇక్కడ ఒక ఊరుంది, ఆ ప్రాంతంలో ఒక ఆవు ఈనుతూ ఉంది. ఆ ఈనే సమయంలో అది డౌన్ ఫాలింగ్ ఏరియా, అక్కడ ఆవు మరి ఆ నదీ ప్రవాహంలో మునిగే ప్రమాదం ఉండే. అప్పుడు ఆవు ఏం చేసిందంటే ఆ యొక్క నర్మదా నదికి ప్రార్థిస్తూ, నేను ప్రసవిస్తున్నాను కాబట్టి నీ యొక్క సత్యం ఉంటే నువ్వు ఆ ఎత్తైన ప్రదేశమైన అటుపారు కానీ నా పైన మాత్రం నీ ప్రతాపాన్ని చూపించకున్న సమయంలో ఆ నర్మదా నది ఆ పర్వత శ్రేణి అనే ఎత్తైన పర్వత శ్రేణి నుండి ప్రవహించింది, కానీ ఆ ఆవును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముంచే ప్రయత్నం చేయలేదు. అదే ఆ నర్మదా నది యొక్క గొప్పతనం, మరి మాటల్లో వర్ణించడానికి లేదు. ప్రతి నదికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ డ్యామ్ కూడా నిర్మించారు నర్మదా నదిలో. అద్భుతంగా ఆ యొక్క దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఓంకారేశ్వర్ మందిర్ ప్రాంతంలో. సో మంచి దర్శనమైంది. ఆ భగవంతుడి యొక్క స్మరణ కూడా చేయడం జరిగింది. జై భోలేనాథ్, జై హో ప్రభు, सबसे जगत में ऊंचा है तू. जय भोलेनाथ, जय हो प्रभु, जय हो प्रभु, जय हो प्रभु.